హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో మనుషుల కన్నా జంతువులు 10 రెట్లు ఎక్కువగా ఉంటారు. చెన్నీస్కర్ గురించి మీరు వినే ఉంటారు. అతను ఈ దేశానికి చెందిన వాడే. ఇంకా ఈ దేశం ప్రపంచానికి ఐస్ క్రీమ్ ని పరిచయం చేసింది. ఈ దేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఒక సినిమా హాల్లో నడుస్తుంది. ఈ దేశంలో ఎడారి దగ్గర నుంచి స్నోఫాల్ దాకా అన్నీ కనబడతాయి. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా సంచార జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఆ దేశం మరేదో కాదు, మంగోలియా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మంగోలియా కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. మంగోలియా అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశం చుట్టూ భూమితో నిండి ఉన్నది. ఇది తూర్పు ఆసియాలో ఉంది. దీనికి సరిహద్దులుగా రష్యా, చైనా, కజకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న జనాభా కేవలం 33 లక్షల మంది మాత్రమే. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల జాబితాలో 136వ స్థానంలో ఉంది. మంగోలియా రాజధాని ద వరల్డ్ కోల్డెస్ట్ క్యాపిటల్ సిటీ అని అంటారు. ఉలాన్ బాటర్ మంగోలియా రాజధాని. ఈ దేశంలోనే అతిపెద్ద నగరం. రాజధాని ఉలాన్ బాటర్ అంటే రెడ్ హీరో అని అర్థం. ఇది ఉత్తర మధ్య భాగంలో తువా నది ద్వారా ఏర్పడిన లోయలో సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంది. మంగోలియా జనాభాలో దాదాపుగా సగం మంది ఈ నగరంలో మరియు చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతి శీతల రాజధానిగా గుర్తింపు పొందింది. మంగోలియాలో మొదటి హోటల్ ఈ దేశ రాజధాని ఉలాన్ బాటర్ పేరు మీద నిర్మించారు. ఇది 1961లో తెరవబడింది. వేడి మరియు చల్లగా ప్రవహించే నీటిని కలిగి ఉన్న మొదటి ప్రజాభవనం కూడా ఇదే. మంగోలియా గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంది. అవును, చెంగిస్కర్ పాలనలో మంగోలియా సామ్రాజ్యం ప్రపంచం చూసిన అతిపెద్ద ఏకైక సామ్రాజ్యం. శక్తివంతమైన మంగోల్ సామ్రాజ్యం ఈ దేశంలోనే ఉద్భవించింది. అతని మరణం తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా మారింది. అతను ఈశాన్య ఆసియాలోని వివిధ సంచార తెగలను ఒక సామ్రాజ్యం కింద ఏకం చేసి ఆ తరువాత పొరుగు దేశాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. దాంతో యురేషియాలో ఎక్కువ భాగం మంగోల్ సామ్రాజ్యం ఆలయంలోకి వచ్చింది. మంగోల్ సైన్యం ప్రవేశించిన ప్రతి చోట కూడా వేలాది మంది అమాయక పౌరులు మరణించారు. అందువలన చెంగీస్కర్ తరచుగా ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన మరియు మారణ హోమ పాలకులుగా ఒకటిగా ప్రపంచానికి గుర్తింపు పొందింది. కొన్ని వేల మంది ఆడవాళ్ళని తన సైన్యంతో కలిసి అనుభవించారు. తన జాతిని విస్తరింపజేశారు. కొన్ని వేల మందిని ద మోస్ట్ బయోలాజికల్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ చెంగిస్ ఖాన్ ఒక్క పేరు మీద ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది హీరో అంటారు, కొంతమంది క్రూరుడు అంటారు. ఇందుకు ఎవరు చెంగిస్ ఖాన్? తండాలో పుట్టిన నాయకుడు ప్రపంచాన్ని ఎలా జయించాడు? చెంగిస్ ఖాన్ పేరు చెప్తేనే రక్తంతో తడిసిన పేజీలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటంలో తమ గుర్తులను వదిలి వెళ్లారు. వారిలో నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలని ఆక్రమించి చక్రవర్తులు అయిన వారిలో అలెగ్జాండర్, సీజర్ అండ్ చెంగిస్ ఖాన్. అలెగ్జాండర్, సీజర్ ఇద్దరూ కూడా ఐరోపా దేశాల నుంచి బయలుదేరి ఆసియా దేశాలపై, అలాగే చెంగిస్ ఖాన్ ఆసియా నుంచి బయలుదేరి ప్రపంచ దేశాలను ఆక్రమించారు. అలెగ్జాండర్, సీజర్ ఇద్దరూ కూడా నగర జీవితాల నుంచి వచ్చిన వాళ్ళైతే చెంగిస్ ఖాన్ తన తండా జీవితాల నుంచి వచ్చిన చివరి వరకు అందులోనే బ్రతికినవాడు. చెంగిస్ ఖాన్ అంటే ముస్లిం పేర్లా వినిపించిన నిజానికి అది మంగోల్ పేరు. చెంగిస్ ఖాన్ షామనిజం మతానికి చెందినవాడు. చెంగిస్ ఖాన్ అసలు పేరే కాదు, ఓ బిరుదు. ఇప్పటికీ మనకు తెలిసిన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ముందు 12 కోట్ల చదరపు మైళ్ళ భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక్క యోధుడు ఈ చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ అనేవాడు హీరోనా విలనా అనే ప్రశ్న ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటుంది. నెహ్రూ వంటి వారు చెంగిస్ ఖాన్ తన ఆదర్శ వీరుడు అని చెప్పుకుంటూ వచ్చారు. కేవలం 123 మంది. నెహ్రూ వంటి వారు చెంగిస్ ఖాన్ తన ఆదర్శ వీరుడు అని చెప్పుకుంటూ వచ్చారు. కేవలం
123 గుడిసెలు వేదాలు ఉన్న ఒక బంజారీ ఖండా నాయకుడు ప్రపంచంలోనే 35 వంతు వరకు జయించి 3 శతాబ్దాల పాటు సువర్ణ యుగాన్ని అనుభవించిన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే అది ఒక సైనిక శక్తి వల్లనే సాధ్యమైంది. చైనా సముద్రం నుంచి ఇప్పటికీ ఉక్రెయిన్ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహావీరుడు చెంగిస్ ఖాన్. మంగోల్ వంశాన్ని ప్రపంచవంతంగా పాటించిన మొదటి చక్రవర్తి ఈ చెంగిస్ ఖాన్. ఊరు పేరు లేని ఒక చిన్న మంగోల్ నాయకుడిగా పుట్టి 11వ శతాబ్దంలో ప్రపంచాన్ని గజగజలాడించిన తిరుగులేని సైన్య నిర్మాణ దక్షుడు, చతుర్యోధ పాలకులను నేర్పుగా ప్రయోగించిన మహానాయకుడు ఈ చెంగిస్ ఖాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్.